హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది పిల్లలకి భోగి పండు పూసిన రోజు బ్లాగ్. అత్తమ్మ మార్నింగే పూజ చేసి శివుడికి అభిషేకం చేస్తున్నారు. పిల్లలందరూ కూడా కలిసి చేస్తున్నారు. సంక్రాంతి రోజు స్పెషల్స్ కీర్, కల్లెకూర, పూరి కూడా చేసాం. ఆ రోజు నాన్ వెజ్ చేయలేదు మేము. ఇది భోగి పండ్లకు అత్తమ్మ రెడీ చేస్తున్నారు. పిల్లలకు మేము భోగి పండు భోగి రోజు పోయలేదు, సంక్రాంతి రోజు ఈవినింగ్ పోసాం. అంటే కొంచెం పిల్లలకు హెల్త్ బాగాలేక అది స్కిప్ అయింది. ఇంకా ఆల్ సెట్ ఫర్ భోగి పండ్లు. పిల్లలు రెడీ అయిపోయారు. ఇగోండి భోగి పండ్లు. మా మామయ్య యోధాంష్, అయాంష్ ఇంకా మనస్వినికి భోగి పండ్లు పోస్తారు. అయాంష్ చాలా నిద్రకుండే, సో స్టార్టింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. వాడి ఫస్ట్ భోగి పండ్లు ఈ ఇయరే. సో మంచిగా హ్యాపీగా ఉంటాడు, స్మైల్ ఇస్తూ అనుకున్నాం. కానీ ఆ టైంకి నిద్రకున్నాడు వాడు. అన్ని రకాలుగా అయాన్స్ని కామ్గా ఉంచుదామని చూస్తున్నాం, కానీ ఏడుస్తూనే ఉన్నాడు. ఫస్ట్ టైం కదా, కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, మంచి హ్యాపీగా పోయించుకుంటే బాగుంటుంది అని. కానీ ఇంకా ఏం చేస్తాం, నిద్రకున్నాడు. కొంచెం మేనేజ్ చేసినాం అందరం ఎత్తుకొని. ఇంకా యోధాన్స్ది న్యూ వాచ్ అనమాట. ఆ రోజే వాళ్ళ నాన్న గిఫ్ట్ ఇచ్చిండు. సో ఆ వాచ్ పైనే ఉంది యోధాన్స్ది ధ్యాస అంతా. చూడండి, ఒక్కొక్కరు ఎత్తుకుంటూ ఉన్నాం, ఆయన ఉండట్లేడు. అందుకే మా ఆయన ఇంకా అయాన్ష్ ఏడుస్తున్నాడని యోధాన్ష్కి, మనస్వినికి భోగి పండ్లు పోస్తున్నారు. కొంచెంసేపు ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ ఉన్నారు కాబట్టి ఇంకొంతసేపే మేనేజ్ చేద్దామని కూర్చోబెట్టుకున్నారు అత్తమ్మ. మా మరిది భోగి పండ్లు పోస్తున్నారు పిల్లలకి. లాస్ట్ ఇంకా నేను మా చెల్లెలు భోగి పండ్లు పోస్తే అయిపోతుంది. అందుకోసమే ఎక్కువగా ఏడిపించకుండా అలా మధ్యలో తీసుకుంటున్నాం అయాన్ష్ని. మనస్విని చూడండి, అందరు నిద్రకొని ఉన్నారు. యోధాన్ష్ చూడండి వాచ్ పైన ఉంది. ఇంకా భోగి పండ్లు అయిపోయింది పోయడము. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గు స్టార్ట్ చేసినాం. మా చెల్లి అక్కడ సెట్ చేసుకుంది అంతా ముగ్గు వేయడానికి. ఈ ముగ్గు ఇంకా ముగ్గు కలరింగ్ వేయడం స్టార్ట్ చేసినాం. నైట్ వేసుకుంటే కొంచెం మార్నింగ్ ఫ్రీగా ఉంటుంది కదా మళ్ళీ అని నైటే వేసేసినాం ముగ్గుని. ఇది కనుమ రోజు వ్లాగ్. కనుమ రోజు అందరం ఎల్లో కలర్ వేసుకుంటాం కదా, సో డ్రెస్ కోడ్ అందరం ఎల్లోనే వేసుకున్నాం. మార్నింగ్ ఇంకా వీళ్ళ ఆట స్టార్ట్ అయ్యి మేము మా పనుల్లో మునిగిపోయాం. అన్ని స్పెషల్స్
పిండి వంటలు, నాన్ వెజ్ అన్నీ. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. ఆల్ సెట్ ఫర్ నైవేద్యం పెడతాం మేము సంక్రాంతి రోజు. ఇంకా సంక్రాంతి రోజు తినమనేసి మండే అని ట్యూస్డే కనుమ రోజు పెట్టినాం. ఇంకా అయాన్ష్ నిద్రకున్నాడు. వాళ్ళ నాన్న అయాన్ష్ని పడుకోబెడుతున్నాడు. ఇంకా ఆ రోజు సంక్రాంతి ఇలా అయిపోయింది. ఆ నెక్స్ట్ డే రోజు ఇంకా పిల్లలకు బాగాలేదన్నాను కదా, అలా అయినా యోధాన్ష్ కైట్స్ ఎగరేస్తాడేమో అని తమ్ముళ్ళు వచ్చిండ్రు. ఈసారి ఎవ్వరం ఎగరేయలేదు కైట్స్. అందుకనే యోధాన్ష్తో ఎగరేపిద్దామని తమ్ముళ్ళు వచ్చిండ్రు. సో ఆ రోజు కొంచెం హ్యాపీగా అనిపించింది. అలా అయినా ఎగరేస్తారేమో కైట్స్నని. అందరు బిల్డింగ్స్ పైన అందరు గ్యాదర్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మా సంక్రాంతి ఇలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యోధాన్ష్ అండ్ అయాన్ష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.